హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మా బంజారా స్టైల్ చికెన్ కర్రీ జొన్న రొట్టె ఎలా చేస్తారో చూపించేస్తాను చూడండి. ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అందులో కప్పున్నర జొన్న పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా వేడిగా ఉండాలి నీటిలో ఈ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్ ఇలా వాటర్లో వేసుకుంటేనే రొట్టెలు స్మూత్గా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని కొద్దిగా వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఈలోపు మనం పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. వేడిగా ఉంటేనే రొట్టెలు బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిలో కొంచెం తీసుకొని కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మెత్తగా, మరీ మెత్తగా కాదు, మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. దీన్ని ఆల్రెడీ వాటర్లో వేసాం కాబట్టి కొంచెం మరీ ఎక్కువ వాటర్ పట్టదు. కొద్దిగా వాటర్ చేతికి తడుపుకుంటూ పిండి అనేది మెత్తగా కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా. తర్వాత చిన్న ముద్దలు తీసుకొని మీకు ఎంత పెద్ద రొట్టె కావాలో ఆ క్వాంటిటీలో తీసుకొని ఫస్ట్ చిన్నగానే ట్రై చేయండి. తర్వాత పెద్దగా ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు చిన్నగా ట్రై చేయండి. నేను ఈజీ మెథడ్ యూస్ చేస్తాను. కొంచెం గిన్నెలో ఆయిల్ తీసుకొని రౌండ్ షేప్లో ఒక కవర్ కట్ చేసుకొని ఇంకో కవరు దానిపైన పెట్టేసి చపాతీలాగా కవర్ని తిప్పుకుంటూ రొట్టెను రౌండ్గా రోల్ చేసుకోవాలన్నట్టు. ఇది ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది స్లోగా. అందుకే ఫస్ట్ చిన్న ముద్దను తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కొంచెం కవర్కి నూనె రాసుకోవడం వల్ల పిండి అంటుకోకుండా ఉంటుంది. పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ రొట్టెను దాని మీద మెల్లగా వేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచి రొట్టెను రెండు వైపులా కాల్చుకోవాలి. జొన్న రొట్టెకు ఖచ్చితంగా హై ఫ్లేమ్ ఉండాలి. లో ఫ్లేమ్ ఉంటే రొట్టె సరిగా కాలదు మరియు పెనానికి అంటుకుంటుంది. కాబట్టి హై ఫ్లేమ్లోనే రొట్టెను రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఇది జొన్న రొట్టె. తర్వాత చికెన్ కర్రీ చూద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి బాగా వేగాక కొంచెం పసుపు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగానే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఒక చిన్న స్మాల్ సైజ్ టమాటా వేసుకొని అది కాస్త ఉడికినాక ఈ చికెన్ అందులో వేసుకొని కలిపేసి మూత పెట్టేయాలి. 5 minutes తర్వాత మూత తీసి చూడాలి. అందులో వాటర్ అనేది ఇంకిపోయే వరకు. మీకు వాటర్ రాలేదు అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకోండి. అలా అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు చూడండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ ఉడికించుకొని మీకు కావాల్సినంత కారం, నేను 3 టేబుల్ స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. ఎందుకంటే మా పిల్లలు అంత కారం తినరు కాబట్టి కారం తక్కువగానే వేసుకున్నాను. మిర్చి కూడా వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. తర్వాత ఇది కొబ్బరి పొడి. నేను ఎండు కొబ్బరిని గ్యాస్ మీద కాల్చి పొడి చేసుకుంటాను. అందుకే బ్లాక్ కలర్లో ఉంది. కాల్చి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. కొంచెం గసగసాలు కూడా ఉన్నాయి అందులో. కొబ్బరి పొడి, గసగసాలు, మనం వేసుకున్న కారం అంతా బాగా కలిపేలాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకొని తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో అంత పోసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత దింపే ముందు కొంచెం గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా మరియు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఆల్రెడీ మీద నూనె తేలుతుంది చూడండి. ఇంకొక 5 నిమిషాలు మనం ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నేను జొన్న రొట్టె చేశాను కాబట్టి దానికి గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్న ఉద్దేశంతో వాటర్ ఎక్కువగా పోసుకున్నాను. ఇది బాగా ఉడికి కొంచెం దగ్గర పడుతుంది. ఎందుకంటే మనం కొబ్బరి పొడి వేసాము, టమాటా వేసాం కాబట్టి కొంచెం దగ్గర పడుతుంది. కొంచెం గ్రేవీ పల్చగా ఉంటే రొట్టెకు మనకు గ్రేవీ సరిపోతుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.